తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమం ఇక నుంచి ప్రతి శుక్రవారం జరుగుతుందని రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ క్యాంపు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మీమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 2వ తేదీ శుక్రవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన సందర్భంగా ప్రజా దర్బార్ ఉండదని, 9వ తేదీ నుంచి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా వినియోగించుకోవాలని కోరారు. నమస్కారం అండి మీడియా మిత్రులందరికీ. నా పేరు మేకా లక్ష్మణమూర్తి, సానా సతీష్ బాబు గారి ఆఫీస్ ఇన్ఛార్జు, రాజ్యసభ ఎంపీ కాకినాడ. ఈవేళ రాజ్యసభ ఎంపీ సానా సతీష్ గారి ఆఫీసులో మేడే ఉత్సవాలు అద్భుతంగా జరిగాయి. కార్మిక కర్షక శ్రామికులందరికీ కూడా ఈ ఉదయమే సానా సతీష్ బాబు గారు అందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఇవాళ మేడే సందర్భంగా శ్రామిక కర్షక సోదరులందరికీ కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. నిన్ననే ఆఫీసులో రెల్లి కులానికి సంబంధించిన ఒక వ్యక్తి అనిల్ కుమార్ అనే ఒక వ్యక్తికి డిఆర్సిసి మెంబర్గా సానా సతీష్ గారు ఆయన ప్రపోజల్ పెట్టారు. నిన్న మాకు నియామక పత్రం కూడా అందింది. రెల్లి కులాలకు చెందించిన అనిల్ కుమారు డిఆర్సిసి మెంబర్గా నియామకం జరిగింది. నిన్నే మీటింగ్లో కూడా దానికి సంబంధించిన కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. రెల్లి కులం పెద్దలు, రెల్లి కులం కాకినాడ సంబంధించి అనేక మంది హర్షాతిరేకాలు అందరూ కూడా తెలియజేశారు. నెక్స్ట్ విషయం ఏమిటంటే గ్రీవెన్స్ సంబంధించిన సబ్జెక్టు. ప్రతి బుధవారం జరిగే గ్రీవెన్స్ శుక్రవారం పార్టీ ఆదేశాల మేరకు శుక్రవారం వాయిదా వేశారు. రేపు మోడీ సభ అద్భుతంగా జరుగుతోంది. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే మోడీ గారి యొక్క సభ అద్భుతంగా జరుగుతున్న వలన రేపు అనేక మంది సానా సతీష్ గారి ఆదేశాల మేరకు మేమందరం కార్యకర్తలందరము కూడా పెద్ద ఎత్తున సానా సతీష్ గారి ఆదేశాల మేరకు అందరం కూడా అక్కడికి తరలి వెళ్తూ ఉన్నాము. దాని గురించి గ్రీవెన్స్ ఈ శుక్రవారం బదులుగా మే 9 నుంచి ప్రతి శుక్రవారం కూడా సానా సతీష్ గారి ఆఫీసులో జరుగుతుంటుంది. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రజలకి కార్యకర్తలకి తెలియజేస్తున్నాం. గ్రీవెన్స్ సంబంధించి ఎంపీ సానా సతీష్ గారు కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ప్రకటించారు. కొత్త టీముతో ఏర్పాటు చేసి గ్రీవెన్స్ తీసుకోవడమే కాకుండా ఆ గ్రీవెన్స్ని ఏ విధంగా పరిష్కరించాలి, ఆ గ్రీవెన్స్ పరిష్కారంలో మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారని చెప్పి ఒక ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. దానికి కసరత్తు చేస్తున్న ఒక వ్యక్తిగా మొట్టమొదటి మీ అందరం కూడా ప్రజలందరూ కూడా సానా సతీష్ గారిని అందరూ అభినందిస్తున్నారు. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా ఆయన ఏర్పాటు చేశారు. యువతకు ఉద్యోగావకాశాల గురించి ఆయన యొక్క శ్రద్ధతో, ఆయన యొక్క పట్టుదలతో కాకినాడ నగరానికి, తూర్పుగోదావరి జిల్లాకి అనేక మంది యువకులకి కూడా ఉద్యోగావకాశాలు కల్పించాలని ఒక కృషితో, పట్టుదలతో అనేక కార్యాచరణ పథకాలు ఆయన ఏర్పాటు చేస్తున్నారు. యువత పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ముఖ్యంగా సానా సతీష్ గారి యొక్క కృషిని అభినందన తెలియజేస్తూ అనేక మంది మెయిల్స్ కూడా పంపిస్తున్నారు. అదేవిధంగా మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి శుక్రవారం కూడా ఆఫీసులో గ్రీవెన్స్ జరుగుతుందని మరొకసారి మీ మీడియా ద్వారా మీ అందరికీ కూడా జిల్లా ప్రజలకి, కార్యకర్తలకు అందరికీ తెలియజేస్తున్నాం.